Chapter 12, verse 37. For by your words you will be justified, and by your words you will be condemned. చూడండి, నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధమని తీర్పు నందుదువు. మన మాటలు మంచిగా ఉంటే నీతిమంతుడు అని దేవుడు తీర్పు తీరుస్తారు. మన మాటలనే చెడ్డవిగా ఉంటే అపరాధి అని తీర్పు తీరుస్తారు. అపరాధములు చేసిన వాళ్ళని నరకంలోకి పంపిస్తారు. మరి మంచిగా జీవించిన వారిని పరలోక రాజ్యానికి దేవుడు పిలుస్తారు. అయితే ఈ లోకంలో మనం జీవించేటటువంటి జీవితము మహా అయితే 70-80 సంవత్సరాలు, ఇంకా ఏమన్నా కొద్దిగా ఆయుష్ ఉంటే 90 years అలా బ్రతుకుతారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జీవించేటటువంటి భూమి మీద మనం బ్రతికే జీవితం చాలా తక్కువ సంవత్సరాలు. కానీ చనిపోయిన తర్వాత అటు నరకంలో కానీ ఇటు స్వర్గంలో కానీ మనం జీవించవలసింది యుగయుగములు. కాబట్టి మంచి చేస్తే యుగయుగాలు సంతోషంగా ఉంటాము, చెడు చేస్తే యుగయుగాలు నరకంలో పండ్లు కొరుకుట ఏడ్చుట అనేవి ఉంటాయంట. కాలటం అదే పనిగా అగ్నిలో కాలుతూ పెద్దగా అరుస్తూ ఏడుస్తూ అక్కడక్కడే తిరుగుతూ నిప్పుల మీద కాలుతూ బాడీ అంతా కూడా అరుస్తూ తిరుగుతారంట. మంచినీళ్ళు అంటారు, కానీ వాళ్ళకు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ పోసే వాళ్ళు కూడా ఎవరో ఉండరు. ప్రియమైన వాళ్ళ టెరిబుల్ థింగ్ ఇది. చాలా ఊహించుకుంటే ఊహకే చాలా టెరిబుల్గా ఉంటుంది. కాబట్టి మరి దాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితి వస్తే ఇంకా బాధాకరం. కాబట్టి మరి దేవుని మాటకు లోబడేది మనకు వినిపించబడే సమయంలోనే ఒక సమయం వస్తుంది, వాక్యం కరువైపోతుంది, ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు. సమయం ఎత్తబడితే అసలే చెప్పేవాళ్ళు కనబడరు. కాబట్టి మరి వెలుతురుండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమనే సామెత ఒకటి ఉంది కదా తెలుగులో. ఆ ప్రభు ప్రకారం మనం వాక్యం మనకి కరువు అవ్వకముందే ఈ వాక్యాలను బట్టి మన జీవితాలను సరి చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా స్వర్గానికి తీసుకొని వెళ్ళేవారుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా.